ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. నులకపేట మన్నా చర్చ్ వారు అందిస్తున్న మరుగై ఉన్న మన్నా అను ఈ టీవీ కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాము. మా నాన్నగారైన రెవరెండ్ జంగం యెషయా గారు దైవ వర్తమాన్ని అందిస్తారు. ముందుగా ఒక పాట విందామా? మరుగైయున్న మన్నా ఇది పరలోకపు మన్నా, మరుగైయున్న మన్నా ఇది పరలోకపు మన్నా, జయించువానికి క్రీస్తేసు ప్రభువు పూజింపచేయుమన్నా, మన్నా జయించువానికి క్రీస్తేసు ప్రభువు పూజింపచేయుమన్నా, ఇది పరలోకపు మన్నా, మరుగైయున్న మన్నా. ఐగుప్తు విడచిన అరణ్యయాత్రలో ఆ ఇశ్రాయేలీయులను బ్రతికింపజేసిన మన్నా, ఐగుప్తు విడచిన అరణ్యయాత్రలో ఆ ఇశ్రాయేలీయులను బ్రతికింపజేసిన మన్నా, ఆకలి తీర్చి ఆదరించి ఆనందమిచ్చిన మన్నా, ఆకలి తీర్చి ఆదరించి ఆనందమిచ్చిన మన్నా, ఇది మరుగైయున్న మన్నా, పరలోకపు మన్నా, మరుగైయున్న మన్నా. అడిగిన వారికి ఆకలి తీర్చును, వెదకిన వారికి ద్వారము తెరచును, అడిగిన వారికి ఆకలి తీర్చును, వెదకిన వారికి ద్వారము తెరచును. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. మరొక పర్యాయము మరుగై ఉన్న మన్నాను టీవీ కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. ప్రియులారా, అందరూ బాగున్నారా? రండి దేవుని వాక్యాన్ని వినడానికి. కొద్ది నిమిషాలు దేవుని యొక్క సన్నిధిలో దేవుని యొక్క ఆశీర్వాదాలతో దేవుని వాక్యం ద్వారా మనం నింపబడదాం. దేవుని వాక్యం చదువుకుందాం. కీర్తన గ్రంథము 30వ అధ్యాయము మన ధ్యానము నిమిత్తమై 9వ వచన భాగాన్ని చదువుకుందాం. మన్ను నిన్ను స్తుతించునా. చిన్న ప్రార్థన చేద్దాం. సర్వాధికారి అయిన మా దేవ యేసయ్యా, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ యొక్క నాయన చదవబడిన లేఖన భాగం ద్వారా ప్రజలందరితో మీరే మాట్లాడమని, విడుదల ప్రభు ప్రతి ఒక్క వ్యక్తికి ఈ వర్తమానం ద్వారా మీరు అనుగ్రహించమని, విడుదల దయచేయమని యేసు నామమున బట్టి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రియులారా, ఈ చదవబడినటువంటి లేఖన భాగాన్ని మనం పరిశీలన చేసినప్పుడు మన్ను నిన్ను స్తుతించునా అంటే మన్ను స్తుతించదు అని దీని యొక్క అర్థం. మట్టి అయిపోయిన తర్వాత మన్నులో రెండు రకాలైనటువంటి అనుభవాలు ఉన్నాయి. ఒకటి మట్టిగా మారినటువంటి మన్ను,
రెండవది జీవపు మన్ను, సజీవంగా బ్రతికి చెలిస్తూ నడుచుతున్నటువంటి మన్ను. ఇదేమిటండి, రెండు రకాలైనటువంటి మట్టి అంటున్నారేంటి అని మీరు అనుకోవచ్చు. మన్ను అంటే మనకు కనబడే ఈ నేలలో ఉన్నటువంటి మట్టి కాదండి. దేవుడు ఆదియందు నేలను, మట్టిని తీసి నేల నుండి బొమ్మగా చేసి ఆ బొమ్మకు ప్రాణం పోసి జీవాత్మ ఊదిన వెంటనే ఆ బొమ్మ, ఆ యొక్క మట్టి బొమ్మ జీవించటం ప్రారంభించబడింది. అప్పుడు ప్రియులారా అది జీవపు మన్నుగా చేయబడింది. చలించుచున్న మన్ను, నడుచుచున్న మన్ను, జీవము కలిగిన మన్ను అనగా అదే జీవపు మన్ను నీవు నేనే ఆ మట్టిమి. ప్రియులారా మట్టిలో కలిసిపోయిన తర్వాత నీవు ఇక దేవుని స్తుతించాలంటే అవకాశం లేదు. నీకు జీవం ఉన్నప్పుడే, నీకు ప్రాణం ఉన్నప్పుడే, నీకు సమయం ఉన్నప్పుడే, నీకు అవకాశం ఉన్నప్పుడే నువ్వు దేవుని స్తుతించాలని ఈ యొక్క లేఖన భాగం ద్వారా మనం తెలుసుకుంటున్నాం. ఈ దినమందు నీవు గమనించవలసినటువంటి విషయం ఏంటంటే, చాలామంది అయా దేవుని సన్నిధికి రండి, యవనస్తులతోటి లేకపోతే ఒక వ్యాపారస్తులతోటి, ఉద్యోగస్తులతోటి, ఇంకా ఆయా పనులలో తిరుగుతున్నటువంటి వారితో మేము మాట్లాడినప్పుడు అయా దేవుని సన్నిధికి రండి, దేవుని ఆరాధించండి, మనకు సమయం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలి, రక్షణ పొందాలి, దేవుని స్తుతించాలి, దేవుని సన్నిధికి రావాలి అని చెప్తే వస్తానులేండి పాస్టర్ గారు, ఇంకా టైం ఉంది, కొంతమంది ఇల్లు కట్టుకోవాలని, కొంతమంది పిల్లలకు పెళ్ళిళ్ళైన వెంటనే వస్తామని, మరికొంతమంది అయ్యా ఉద్యోగం వచ్చిన వెంటనే వచ్చేస్తామండి అని మరికొంతమంది చెప్తున్నారు. ప్రియులారా నీకు ఉద్యోగం ఎప్పుడు వస్తుందో, నువ్వు ఎప్పుడు ఇల్లు కట్టుకుంటావో మరి నాకైతే తెలియదు, కానీ నీ జీవం ఎప్పుడు ఈ యొక్క మట్టి దేహాన్ని విడిచి వెళుతుందో, ఈ యొక్క దేహంలో నుండి ప్రాణం ఎప్పుడైతే బయటికి పోతుందో అది ఎవరికీ తెలియదు. కాబట్టి ఆ డేట్ ఎవరికీ తెలియదు, నీ యొక్క ముగింపు ఎప్పుడో తెలియదు. కాబట్టి మన్ను కాక మునిపే, జీవముతో ఉన్నప్పుడే, ఆరోగ్యంతో ఉన్నప్పుడే, బలముతో ఉన్నప్పుడే దేవుని స్తుతించాలని దేవుని వాక్యం చెప్తా ఉంది. ప్రియులారా ఈ యొక్క మానవుని దేవుడు మట్టి నుండి తీశాడు, నేల మట్టి తీసి ఆ మట్టిలో నుండి ఒక శ్రేష్టమైనటువంటి ఒక బొమ్మను తయారు చేశాడు, ఈ మానవుని నిర్మించాడు దేవుడు. అందుకనే ఆదాము పాపం చేసిన తర్వాత ఆ యొక్క ఆదికాండం 3వ అధ్యాయంలో మనొక విషయాన్ని జ్ఞాపకం చేసుకుందాం. ప్రియులారా 3వ అధ్యాయము 19వ వచన భాగాన్ని చదువుతున్నాను, జాగ్రత్తగా వినండి. నువ్వు నేలకు తిరిగి చేరు వరకు ముఖమునకు చెమట కార్చి ఆహారము తిందువు, ఏలైనగా నేల నుండి నీవు తీయబడితివి, నీవు మన్నే గనుక తిరిగి మన్నైపోదు అని చెప్పాను. దేవుడు మానవుణ్ణి నేల మంటితో చేశాడు. మానవుడు కోతి నుండి రాలేదు, మానవుడేదో గ్రహం నుండి ఊడిపడలేదు, కానీ మానవుడు మట్టిలో నుండి వచ్చాడని శాస్త్రవేత్తలు మానవులో ఉన్నటువంటి ఖనిజ ఆ లవణాలను పరిశీలన చేసినప్పుడు ప్రియులారా భూమిలో ఐరన్ ఉంది, మన బాడీలో ఐరన్ ఉంది, భూమిలో కాల్షియం ఉంది, మన శరీరంలో కాల్షియం ఉంది, భూమిలో హైడ్రోజన్ ఉంది, మన యొక్క బాడీలో కూడా హైడ్రోజన్ ఉంది. ఈ విధంగా ఆమ్లాలు, క్షారాలు, ఈ విధంగా ఈ మట్టిలో ఉన్నటువంటి ఆ ఖనిజ లవణాలన్నీ కూడా మన యొక్క దేహంలో ఉన్నాయని శాస్త్రవేత్తలు పరిశోధించి తెలుసుకున్నారు. కాబట్టి వీటన్నిటిని బట్టి మనిషి ఎక్కడి నుంచి వచ్చాడంటే మట్టి నుండే వచ్చాడని ప్రియులారా వారు గ్రహించి ఈ లేఖనము, ఈ కథ, ఈ చరిత్ర ఎక్కడ మనం చూడగలుగుతామని పరిశీలన చేసినప్పుడు అది పరిశుద్ధ గ్రంథంలో వారికి ప్రియులారా బయలుపరచబడినట్లుగా మనం చూస్తున్నాం నేటి దినాల్లో. కాబట్టి మనము నేల నుండి, నేల మట్టితో దేవుడు మనల్ని పుట్టించాడు, మరలా మట్టి అయిపోతామని ఆదాముతో దేవుడు చెప్పాడు. మట్టి అవ్వక మునిపే, జీవం ఉన్నప్పుడే, ప్రాణం ఉన్నప్పుడే ఈ యొక్క మట్టి శరీరంలో లోపల దాగి ఉన్నది ఒకటి, అది ఆత్మ. మట్టిలో కలిసిపోతుంది. కానీ ప్రియులారా ఆ తర్వాత నీ జీవితం అంతమే కాదు, అసలైన జీవితం ప్రారంభించబడుతుంది. అదేంటంటే ఆత్మకు తీర్పు. ఈ మట్టి దేహంలో ఉన్నప్పుడు నువ్వు దేవుని స్తుతించకుండా, దేవుని సన్నిధికి రాకుండా, దేవుని ఆరాధించకుండా పాప సంబంధమైన జీవితాన్ని కలిగి నువ్వు నడిచినప్పుడు ప్రియులారా ఈ దేహాన్ని ఆత్మ విడిచిపెట్టిన వెంటనే నేను తీసుకెళ్లి నిత్య నాశనంలో, నరకంలో పడేస్తారు దేవదూతలు. అప్పుడు దేవుని స్తుతిద్దామన్నా, దేవుని ఆరాధిద్దామన్నా, దేవుని సన్నిధిలో అయ్యో దేవా అని పిలుద్దామన్నా నీకు అవకాశం లేదు. మట్టి అయిపోయిన తర్వాత నువ్వు దేవుని స్తుతించలేవు. సహోదరుడా, గాలిలో కలిసిపోతుంది, ధూళిలో కలిసిపోతుంది అని నువ్వు అనుకున్నావేమో. ధూళైతే ధూళిలో కలిసిపోతుంది, కానీ గాలిలో కలవదు, అది దేవుని స్వాధీనంలోకి వెళుతుంది. అదే ఆత్మ. ఆ ఆత్మకు తీర్పు ఉన్నది. ఆ ఆత్మ పాపముతో, మలినముతో, జన్మ పాపముతో ఈ దేహాన్ని విడిస్తే తీసుకుని వెళ్ళి దేవుడు నరకంలో పడేస్తాడు. కాబట్టి మన్ను కాక మునిపే
తీర్పు రాక మునిపే, నరకములోనికి త్రోయబడక మునిపే నువ్వు దేవుని స్తుతించు, దేవుని ఆరాధించు. దేవుని బిడ్డలారా, దేవుని వాక్యములో యెషయా గ్రంథం 38వ అధ్యాయము 19వ వచనం చదువుకుందాం. ఎప్పుడు దేవుని స్తుతించాలంటే సజీవులు సజీవులే కదా నిన్ను స్తుతించేది. ఎప్పుడంటండి? సజీవులుగా ఉన్నప్పుడు, ఆరోగ్యముతో ఉన్నప్పుడు, ఆహారం తింటున్నప్పుడు, దేవుని చేత బలవంతులముగా సాగిపోతున్నప్పుడే, జీవం ఉన్నప్పుడే, ఊపిరి ఉన్నప్పుడే నువ్వు దేవుని స్తుతించాలి. ఈ యొక్క క్షణం దాటిపోయిన తర్వాత దేవా అని పిలిచినా కానీ నీకు అవకాశం ఉండదు, రాదు కూడా. ప్రియులారా, అక్కడ దేవా అని పిలిచేటటువంటి పరిస్థితి కూడా నీకు రాదు. కొలంబియా దేశంలో ఒక 7 సహోదరులు దర్శనం ఆత్మలో ప్రార్థన చేస్తుండగా మరి వాళ్ళు నరకానికి వెళ్ళారంట. ఆత్మలో ప్రయాణం చేసి ఆ నరకానికి వెళ్ళి వాళ్ళు ఆ నరకంలో తిరుగుతూ ఉంటుంటే ఏం జరిగిందంటే ఆ నరకంలో గదులుగా ఉన్నాయంట. మొదటి గదిలో ఒక రకమైనటువంటి వాళ్ళు శిక్షణ అనుభవిస్తున్నారు. వాళ్ళు ఎవరంటే భయంకరంగా దేవుని స్తుతించకుండా దొంగతనం చేసి ఒక స్త్రీ ఆ యొక్క గదిలో ఎలా బాధపడుతుందంటే భూమి మీద ఉన్నప్పుడు దొంగతనం చేసి బంగారం పిచ్చి బంగారం బాగా సంపాదించుకొని ఆ బంగారంతో విర్రవీగుతూ ఇష్టానుసారంగా జీవించింది. సుఖించుతున్న సమయంలో, సంతోషించుతున్న సమయంలో ఒక్కసారిగా టైరు పంచర్ పడినట్లుగా గాలి తీసేశాడు దేవుడు. వెంటనే ఈ ఆత్మ వెళ్ళిపోయింది, మట్టి కదలట్లేదు. ఇక ప్రియులారా, ఈలోపు ఆ దగ్గర తెలిసిన పాస్టర్ గారు వస్తున్నారంట, పలానా ఆమె చనిపోయిందని. ఆ కూతురు ఏడుస్తుందంట, అమ్మా చూడమ్మా పాస్టర్ గారు. ఎక్కడ చూస్తుందండి? మట్టి అయిపోతే మట్టి కదులుదా? జీవం ఉన్నప్పుడే, ఊపిరి ఉన్నప్పుడే, ప్రాణం ఉన్నప్పుడే అయ్యగారు వస్తున్నారు చూడు, అమ్మగారు వస్తున్నారు చూడు, బాబాయ్ వస్తున్నాడు చూడు, నువ్వు తెల్లవారులు ఏడ్చినా ఆ మట్టి చూడదు. ఆనందించు. ఒకసారి గుండె ఆగిపోయింది, గాలిపోయింది, ఆత్మ వెళ్ళిపోయింది, మట్టి అయిపోయింది. ఆవిడంట ఒక రూమ్లో బాధపడుతుందంట. ఈ 7 సహోదరులు కూడా ఆ కొలంబియా దేశంలో ఉన్నటువంటి ఆ సహోదరులు ఆ 7 ధ్యానంలో ఆత్మలో ప్రయాణం చేసి ఆ పాతాళానికి వెళితే ఆ రూమ్లోనంట ఆమె యొక్క చేతికి పాములు చుట్టుకునేంట, ముళ్ళ పాములు. ఏంటా అని చూస్తే పక్కన దేవుడు నడుస్తూ ఉన్నాడంట. యేసు ప్రభు వారు ఆ కొలంబియాలో ఉన్నటువంటి ఆ యొక్క 7 సహోదరులతోటి దేవుడు నడుస్తూ పాతాళం చూపిస్తూ ఉన్నాడు యేసు ప్రభు వారు. యేసయ్య, ఆమె యొక్క చేతికి ముళ్ళ పాములు ఉన్నాయి. ఏంటంటే, నా ప్రియ కుమార్తె భూమి మీద ఉన్నప్పుడు ఇష్టానుసారంగా ఆ బంగారమే శాశ్వతం అనుకొని ఆ బంగారంతో బంగారపు గాజులు వేసుకొని విర్రవీగింది. ఇక్కడ బంగారపు గాజులు బదులుగా ఆ ముళ్ళపాములు కుచ్చుతూ ఉంటుంటే, ఆ ముళ్ళపాములు కరుస్తూ ఉంటుంటే అరుపు, కేకలు, భయంకరమైనటువంటి ఆక్రందన, ఆవేదన చేస్తాం. ప్రియులారా, ఇంకొక పాము మెడకు చుట్టుకొని మెడంతా కూడా ఆ యొక్క కరిసేసేస్తుందంట. మెడంతా కూడా మరి కందిపోయింది. అక్కడ వాళ్ళు చూస్తూ ఉన్నారు. నడుముకు ఒక పాము చుట్టుకుంది, కింద మంటలు, అగ్ని మంటలు. అప్పుడు ఈ అగ్నిలో, ఆవేదనలో, ఈ కన్నీరులో దేవా నిన్ను స్తుతిస్తానయ్యా, నిన్ను ఆరాధిస్తానయ్యా అనే సమయం ఇంకెక్కడుందో ప్రియులారా? జీవం ఉన్నప్పుడే, ఊపిరి ఉన్నప్పుడే, ప్రాణం ఉన్నప్పుడే నా ప్రియ తమ్ముడు, చెల్లి, యవనస్తుడా, తల్లి, నీ ప్రాణానికి యేసు ప్రభు వారి యొక్క రాకడెప్పుడో తెలియదు, నీ ప్రాణానికి పోకడెప్పుడో తెలియదు. సమయం ఉండగా నీళ్ళు చక్కబెట్టుకోవాలి. యేసయ్య రాక మునిపే, నీ ప్రాణం పోక మునిపే నువ్వు రక్షణ పొంది నీకున్న జన్మకర్మ పాపములను నువ్వు పోగొట్టుకో. 2వ గదిలోకి వెళ్తే అక్కడంట బ్రేక్ డ్యాన్స్ చేస్తున్నారంట కుర్రోళ్ళు. యేసయ్య తండ్రి, ఏంటి వీళ్ళు ఇక్కడ బ్రేక్ డ్యాన్స్ చేస్తున్నారంటే, భూమి మీద ఉన్నప్పుడు దేవుని సంధికి రాకుండా, దేవుని ఆరాధించకుండా పబ్బులు ఎమ్మటి తిరిగి రిసార్ట్స్లో విచ్చలవిడిగా డ్యాన్సులు వేస్తూ తిరిగినటువంటి యవనస్తులు వీళ్ళ ప్రాణాలు పోయినాయి. వీళ్ళకి డ్యాన్స్ ఎందుకు వేస్తున్నారయ్యా అంటే, పాతాళపు దూతలంట, కింద అగ్ని మండుతా ఉంది. ప్రియులారా, బూట్లు వేశారు వాళ్ళకి. ఆ బూట్లో 6 అంగుళాలు పొడుగు కలిగినటువంటి మేకులు ఇట్లా కుచ్చేసి ఉన్నాయంట. ఇప్పుడు వాళ్ళు ఆ డ్యాన్స్ చేస్తుంటే మేకులు కుచ్చుకుంటున్నాయంట, ఎగురుతూ ఉంటాయి. ఆ బాధను భరించలేక ఆగుతుంటే ఈ పాతాళపు దూతలు బళ్ళాలతో పొడుస్తూ ఉన్నారంట. ఎగరండి తమ్ముడా, పిచ్చి పాటలకే ఇష్టానుసారంగా డ్యాన్సులు వేస్తున్నావు రోడ్డు మీద. ఈ మట్టి అయిపోతే, ఈ ఆత్మ వెళ్ళిపోతే రేపు పాతాళంలో ఎగరాల్సి వస్తుంది. ఆ మేకులు కుచ్చుకుంటుంటే, ఆ యొక్క భయంకరమైనటువంటి వేడికి తట్టుకోలేక కేకలు పెడుతుంటే అక్కడ ఉన్నటువంటి అగ్ని గంధకం ఎలా ఉందంటే ఒక ద్రావకం లాగా ఉందంట. ఆ ద్రావకంలో ప్రియులారా వీళ్ళు డ్యాన్స్ వేస్తా ఉన్నారు. ఆ యొక్క బాధ భరించలేక యేసు ప్రభు వారిని చూసి, ప్రభువా ఏమిటయ్యా అని యేసు ప్రభు వారిని
ఈ కొలంబియా దేశంలో నుంచి దర్శనంలో వెళ్ళినటువంటి ఈ యొక్క సహోదరులతో యేసుప్రభు వారు పక్కన నడుస్తుంటే యేసుప్రభు వారిని శపిస్తున్నారంట, స్తుతించట్లేదు. కాబట్టి నా ప్రియ తమ్ముడా చెల్లి, నాన్నగారు, పెద్దమ్మగారు, అమ్మ, వృద్ధాప్యంలోకి వచ్చావా? ఇంకా రక్షణ పొందలేదా? ఎందుకు దేవుడు నిన్ను సంవత్సరాలు బతికించాడో తెలుసా? ఇకనైనా ఒక రోజైనా ఏదో ఒక సమయంలోనైనా దేవుని స్తుతిస్తావేమోనని ఉద్దేశంతో దేవుడు బ్రతికించాడు. సజీవులు సజీవులే కదా. ఆరోగ్యం ఉన్నప్పుడే, బలం ఉన్నప్పుడే, క్షేమం ఉన్నప్పుడే, క్షేమకాలం అందే మనం దేవుని స్తుతించాలి. అదేవిధంగా యెషయా గ్రంథంలో ప్రియులారా 38వ అధ్యాయము 18వ వచనం చదువుకుందాం. 19లో సజీవులుగా ఉన్నప్పుడు దేవుని స్తుతించాలి. 18లో రాయబడి ఉంది కదా, పాతాళము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లింపదు. పాతాళంలోకి వెళ్ళిన తర్వాత దేవుని స్తుతించడానికి ఉండదేక, ఆ బాధ భరించలేవు, ఆ వేదన తట్టుకోలేక భయంకరంగా కన్నీరు మున్నీగా వేర్పిస్తావు. ఇంకా నాకు సమయం ఉందలే అని విర్రవీగుతున్నావేమో. ఒక సహోదరుడికి ఒక దైవజనుడు చెప్పాడంట, అయ్యా నువ్వు దేవుని నమ్ముకో నా కుమారుడా, నువ్వు బాప్తిసం తీసుకయ్యా, దేవుని సంధికి రాయా, దేవుని స్తుతించయ్యా అంటే, వస్తానులే పాస్టర్ గారు, ఇంకా టైం ఉందలే. ఇదొకటి బాగా అలవాటైంది యవనస్తులకి. ఇంకా టైం ఉందలంటే నీకు తెలుసా నీ టైం ఎప్పుడు అంతరించిపోద్దో. కాబట్టి ప్రియులారా, కారు వేసుకొని షికారికి వెళ్తున్నాడు. షికారికి వెళ్తున్నటువంటి వాడు మార్గ మధ్యంలో యాక్సిడెంట్ అయి చనిపోయాడు. నా ప్రియ సోదరుడా, నీ సమయం ఎప్పుడో తెలియదు. అయ్యగారు చెప్తున్నారు బాప్తిసం పొందమ్మా, బాప్తిసం పొందమ్మా అని. ఆమె పొందట్లేదు. ఆఖరిగా పాస్టర్ గారండి మా అబ్బాయి ఉద్యోగం వస్తే పొందుతానని అంది. ఉద్యోగం ఇచ్చాడు దేవుడు. ఆ తర్వాత ఇల్లు కట్టుకుంటే పొందుతానని అంది. ఇల్లు ఇచ్చాడు. పొలం కొనుక్కున్న తర్వాత పొందుతానంది. పొలం కూడా ఇచ్చాడు. ఇక లాస్ట్గా పాస్టర్ గారు అడిగాడంట, అమ్మా పొందుతావా? అయ్యా పొందుతాను, ఈ రోజు కాదు వచ్చే వారం పొందుతానంది. ఎన్నో వాయిదాలు వేస్తున్నారు, వాయిదాలు రావులాగా. ప్రియులారా, నీ జీవితం వాయిదా పడదు. దేవుడు చేసినట్లే ఎన్ని రకాలైనటువంటి అడ్డుబండలు నువ్వు పెట్టుకున్నా కానీ దేవుని పిలుపుకు వాయిదా ఉండదు. పిలిచిన వెంటనే వెళ్ళిపోవాలి. ప్రియులారా, ఆమెకి సినిమాలు పిచ్చి. రిక్షా ఎక్కి ఫస్ట్ షో, సెకండ్ షో, మొత్తం 3 షోలు తిరిగి వచ్చేసి బాప్తిసం పొందాం అనుకుంది. ప్రియులారా, ఈ విధంగా ఒక సినిమా అయిపోయింది, ఇంకో సినిమా హాల్లోకి రిక్షా ఎక్కి వెళ్తుందట. రిక్షా ఒకటి రోడ్డు దాటిస్తుంటే ఈలోపు అతి వేగంగా వస్తున్నటువంటి లారీ బ్రేకులు ఫెయిల్ అయినాయి. ఏం జరుగుద్ది? ఇక రోడ్డు దాటుతున్నటువంటి రిక్షాని లారీ కొట్టేసింది. ఈ వాయిదాలు రావమ్మా, ఆమెకి దేవుడు వాయిదా ఇవ్వలేదు. ఇక ఎన్నో వాయిదాలు వేసింది. అక్కడికక్కడ లారీ టైర్ కింద పడి నుజ్జునజ్జై చనిపోయింది ప్రియులారా. కాబట్టి మన్ను నిన్ను స్తుతించదని దేవుని వాక్యం చెప్తుంది. మట్టి అయిపోయిన తర్వాత సజీవుడిగా ఉన్నప్పుడే నువ్వు దేవుని స్తుతించాలి. ఆయన ఆలయానికి రావాలి. యేసు ప్రభువారు నీకు రక్షకుడు. ఆయన బిడ్డగా నువ్వు జీవించు. యేసు ప్రభువారిని ఎప్పుడు స్తుతించాలంటే దేవుని వాక్యంలో ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయం 1వ వచనాన్ని చదువుకుందాం. దుర్దినములు రాకమునిపే. ఏ దినాలు రాకమునిపట్టండి? దుర్దినాలు, వ్యాధులు, తెగుళ్ళు రాకమునిపే. ఇప్పుడు వీటి యందు నాకు సంతోషం లేదండి. సంవత్సరము నీకు రాకముందే ఈ సంవత్సరం అసలు నాకు సంతోషమే లేదండి, ఇక వచ్చే సంవత్సరం ఎలా ఉంటుందో, ఈ 2013 ఎలా ఉంటుందో అని అనుకుంటున్న వారులారా, ఇక సంతోషం కాదు, ఆవేదనే. దేవుని స్తుతించినటువంటి వారికి ఆక్రందనే, నిట్టూర్పు విడిచేటటువంటి దినాలు ముందున్నాయి. జాగ్రత్త. నువ్వు దేవుని స్తుతించడానికి నీ హృదయాన్ని, నీ జీవితాన్ని, నీ దేహాన్ని ఆయనకు అంకితం చేసినట్లయితే నువ్వు సంతోషంగా ఉంటావు. సంతోషం లేదనే సంవత్సరం రాకమునిపే, ఆ దరిద్రత నీ మీదకి రాకమునిపే, తేజస్సునకు సూర్యచంద్ర నక్షత్రములకు చీకటి కమ్మకమునిపే. ప్రియులారా, వాన కురిసి మరలా మేఘములు రాకమునిపే. వాన కురిసి మరలా ఎప్పుడు స్తుతించాలంట దేవుణ్ణి? వాన కురిసి, వాన అంటే శోధనలో గత కాలంలో వచ్చినటువంటి రోగాలు మళ్ళా రాకమునిపే. వాన ఆగిపోయింది. దేవుడి దయ వల్ల, దైవజనుడు ప్రార్థన వల్ల నువ్వు బాగుపడ్డావు, నువ్వు స్వస్థత చెందావు, నువ్వు ఆరోగ్యాన్ని పొందుకున్నావు. మరలా ఆ రోగం నీకు రాకమునిపే. ఉద్యోగం పోయింది, మరలా ఏదో ఒక రకంగా జాయిన్ అయ్యావు, మరలా ఉద్యోగం పోకమునిపే. ప్రియులారా, దేవుడు నిన్ను జైల్లో నుంచి తప్పించాడు. మరలా జైల్లో పడక మునిపే, నువ్వు చదువుతున్న క్లాసు మరలా తప్పుకోక మునిపే, నీకు ఆ శ్రమ రాక మునిపే, నీ బుద్ధి మార్చుకొని, నీ మనసు మార్చుకొని నువ్వు దేవుని తట్టు తిరిగినట్లయితే, దేవుని స్తుతించినట్లయితే నీవు దేవుని యొక్క బిడ్డగా ఆశీర్వదించబడతావు. హల్లెలూయా. దేవుని ఎప్పుడు స్తుతించాలంటే నీ బాల్య దినములందే. ఎప్పుడటండి? బాల్య దినములందే దేవుని స్తుతించాలి. ప్రియులారా, వయసు అంతా ఉడిగిపోయిన తర్వాత కాదు. ఒక సినిమా యాక్టర్ దగ్గర దైవజనుడు వెళ్ళి తలుపు కొడుతున్నాడంట. ఆమె వచ్చి తలుపు తీసింది. అయ్యగారు వచ్చారా, రెండు అని లోపలికి తీసుకుని వెళ్ళి మంచి సోఫాలో కూర్చోబెట్టి అక్కడ పని మనిషిని పిలిచి కాఫీ తెప్పించి కాఫీ ఇస్తే ఆ పాస్టర్ గారు కాఫీ సగం తాగి, అమ్మా ఈ కాఫీ నువ్వు తాగు అని చెప్పి ఆమెకి ఇచ్చాడంట సినిమా యాక్టర్. లేనుంచో,
నువ్వు దైవజనుడు అని పిలిస్తే నేను ఇంట్లోకి నీవు తాగినటువంటి ఎంగిలిని నన్ను తాగమంటావా? మర్యాద